హాయ్ ఫ్రెండ్స్, హెచ్పిఎల్ ఛానల్కి. సో మేము ఏంటంటే ఒక క్లయింట్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మేము ఒక ప్లాన్ సజెస్ట్ చేసాం అనమాట. సో ఆ క్లయింట్కి ఏ విధంగా ఉపయోగపడిందని జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి మీకు ఈ వీడియో అండి. సో ఇదేంటంటే మెడికేర్ సెలెక్ట్ ఎలైట్ అనమాట. ఎలైట్ అనే ప్రోడక్ట్ మేము ఇచ్చామన్నమాట ఒక కపుల్స్కి. వాళ్ళు 40 years బిలో ఉన్నారు, ప్లస్ ఒక చైల్డ్ అనమాట. వాళ్ళకి ఏంటంటే మినిమం 25 lakhs, అంటే మినిమం 25 lakhs ఈ ప్లాన్ అసలు స్టార్ట్ అయ్యేది మినిమం 25 lakhs స్టార్ట్ అవుతుంది. సో దీనికి పర్సంటేజ్ సూపర్ చార్జ్ బోనస్ అని చెప్పేసి దీనికి ఒక 500% మనకు పెరుగుతుందండి. అంటే ఎవ్రీ ఇయర్ క్లెయిమ్ చేసినా చేయకపోయినా ఎవ్రీ ఇయర్ ఏటవుతుందంటే 100% అంటే 1,25,00,000 వరకు పెరుగుతుంది బోనస్. ప్లస్ దాంతో పాటుగా సబ్మిషన్ ఎంత 20 lakhs. సో దీనికి కాను మొత్తం 1,50,00,000 దగ్గర వీళ్ళకి ఒక బోనస్ లాగా వస్తుంది అనమాట. సో సబ్మిషన్ ప్లస్ బోనస్ అన్ని కలిపి మొత్తం ఓవరాల్గా. సో అదే విధంగా మేము ఇంకా సజెషన్ చేసింది ఏంటంటే వీళ్ళకి ఎర్లీగా, అంటే ఎటువంటి పీరియడ్ అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ లేకపోవడం, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి మెడికల్ కాల్ అనేది ఉండదు అనమాట. అంటే మనం చాలా మటుకు వచ్చేస్తారు టాటాలోని స్క్రూటనైజ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా మనకి మెడికల్ పరంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి మెడికల్ కాల్ వస్తే అది వాళ్ళు సాటిస్ఫై అయితే మనకు పాలసీ ఇష్యూ చేస్తారు, లేకపోతే లేదు. బట్ ఇక్కడ ఎటువంటి మెడికల్ అంటే ఎమర్జెన్సీ లేదు, ప్లస్ ఏంటంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్ గా పాలసీ ఇష్యూ చేశారు అనమాట. సో మేము ఇక్కడ సజెస్ట్ చేసింది ఏంటంటే వాళ్ళకి 3 years అట్ ఎ టైం తీసుకోమని చెప్పాం. 3 years ఎందుకు అట్ ఎ టైం తీసుకోమని చెప్పామంటే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఎగ్జాంపుల్గా ఒక 25,000 పడింది అనుకోండి. సో ఎవ్రీ ఇయర్ ఆ 25,000కి రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు. బట్ అట్ ఎ టైం 3 years అట్ ఎ టైం కట్టాలంటే 75,000 పడుతుంది. బట్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఏటవుతుందంటే 72,000, అంటే 3,000 వేరియేషన్ అనమాట. సో అట్లీస్ట్ వాళ్ళకి 3,000 సేవ్ అయినట్టుగా ఉంటుంది. అట్ ఏ టైమ్ వాళ్ళకి 25 lakhs కాస్ట్ ఏటవుతుందంటే డే 1 నుంచి 75 lakhs వాడుకోవచ్చు అనమాట. డే 1 నుంచి 75 lakhs వాడుకోవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఈ బెనిఫిట్స్ అనేది బాగా వర్కౌట్ అయ్యాయి. అదేవిధంగా మేము యాక్సిడెంటల్ బెనిఫిట్ ఏదైతే ఇచ్చామో అది 75 lakhsతో మళ్ళీ వర్కౌట్ అవుతుంది అనమాట. సో రిమైనింగ్ ఎవరికైనా ఇటువంటి పాలసీస్ మీకు కావాలనుకుంటే డెఫినెట్గా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 6281688341. సో మీకు రిక్వైర్మెంట్ ఏంటి, మీకు ఏదైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని చూసి దాన్ని బట్టి డిపెండ్ మనం ఒకసారి పాలసీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.